ఇక నీతో ముచ్చట మాట్లాడాలి. బిడ్డకు కాలు గడుగుటానికి నేను ఎట్లయినా పనికిరాను. ఇక పెద్ద బిడ్డ అంటే బావ వరుస అవుతారాయే, ఆయన గడగరాదాయే. నా రక్త సంబంధం ఉన్నారు కదా అని మిమ్మల్ని అడుగుతానా. మన పెద్దోడు రాజున్న అంజలి బుజ్జి కాళ్ళు గడుగుమని నా మనసులో ముచ్చట నీతో చెప్తాను వచ్చినయ్యా. నువ్వేమంటావు? బుజ్జును రాజుగారిని కాళ్ళు గడుగుమని. నువ్వు ఎంతగానో చెప్పాలన్నా వదిలి నాకున్నది వాళ్ళు మీరు కాకపోతే నాకా ఉన్నది ఇద్దరు మగ పిల్లలే. ఇక వాళ్ళు ఏ పనైనా ముంగటపడి చేస్తారు, దగ్గరుండి పెళ్లి పిల్లలు అన్నీ చూసుకుంటారు. ఇక నాకు ఆడపిల్లలా లేనే లేరు, ఉన్న పిల్లలే ఆడపిల్లలే నా ఆడపిల్లలు. నువ్వేం బాధపడకు, దగ్గరుండి అన్ని జరిపిస్తాము. కాకపోతే ఈ కాలు గడుగుడు ముచ్చట అంటే చేస్తే మంచిదే పుణ్యమే, కానీ ఏమంటావు పెద్దోడా అంజలి? ఏమంటావమ్మా? అయ్యో అలా మమ్మల్ని అడిగేది ఏముంది మామయ్య, ఆడపిల్ల కాళ్ళు కడిగితే మాకు కూడా పుణ్యమే. మళ్ళీ అలా చెల్లంటే నాకు బాగా ఇష్టమే. అత్తమ్మ నువ్వేం ఆలోచించకు దాని గురించి, మేము కాళ్ళు అడుగుతాం, అన్ని పనులు వీళ్ళు చూసుకుంటారు, మేము ఉన్నాంగా. ఆ మాటలు సాలే, నా మనసు నిమ్మలమైంది. మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఈ ఊళ్ళో ఉంటానయ్యా. అరే చిన్నోడా, పెన్ను పనులన్నీ నువ్వే ముందటుండి చూసుకోవాలి. నాకు మీరే ఉన్నారు కొడుక. అరే పెద్దోడా, నేను పోయేస్తా బిడ్డ, పనులన్నీ ముందటుండి చూసుకో. సరే పెద్ద, నువ్వు కూడా రా, పోయేస్తా భాస్కర్. అరే చిన్నోడా, నేను పోయేస్తా. సరే 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 పెద్ద పోయే.